ఎందుకు టెన్షన్ పడతావు బాగి? వాడు జోకి నో చెప్పాడు కదా. అఫ్ కోర్స్ దాన్ని తిట్టినందుకు ఐఎమ్ ఆల్సో హ్యాపీ. మరేంటి? అది నాకంటే సెక్సీగా ఉంటుంది. దాన్నే కాదన్నాడు. నన్ను అసలు కన్సిడర్ చేస్తాడా? ఛ! అసలు నేను ముందు చెప్పు ఉండాల్సింది హీజ్ మైన్ అని. ఎప్పుడు 10 seconds లేట్. ఏమన్నారు? హీజ్ మైన్. చివర్లో లేట్. అదే ఎంత? 10 seconds. ఎగ్జాక్ట్లీ నాది కూడా సేమ్ టైమింగ్ అక్కయ్య. నా పేరు బంక్ సీన్. లాస్ట్ ఇయర్ మా బంక్ లోంచి బయటకు వెళ్తూ దాటేసాను అనుకుని ఓ 10 seconds ముందే సిగరెట్ వెనకేసేసాను. ఏమైంది? ఏమవుద్ది? బంక్ పోయి సినిమిలాడు అక్కయ్య. అక్కయ్య మనీ ఆర్డర్లో 10 seconds లేట్, మనం టెలిగ్రామ్ లో 10 seconds ఫాస్ట్. కలిసామనుకో కొరియర్ లో కరెక్ట్ టైంకి వచ్చేస్తాం. ఎవడే వీడు? బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర. దాంతో నా బతుకంతా చిందర వందర. వాట్ హ్యాపెన్ డాక్టర్? Sit down. థ్యాంక్ యూ. నీ రిపోర్ట్లన్నీ చూశాక ఏమరా? కాదు, క్యాన్సరా? అబ్బే లేదయ్యా. మరి ఇంకేం డాక్టర్? మలేరియా ఫైలేరియా ఫిక్స్ అయ్యి డెంగ్యూ వచ్చిందా? టీబీ థైరాయిడ్ మిక్స్ అయ్యి టైఫాయిడ్ వచ్చిందా? బీపీ షుగర్ పెరిగి హార్ట్ అటాక్ ఏమైనా వస్తుందా? కర్మగాలి కాండము కన్నపడి ఎయిడ్స్ గానీ వచ్చిందా? టెల్ మీ డాక్టర్, ఫర్ ద గాడ్ సేక్ టెల్ మీ. వీటన్నిటికంటే ప్రమాదకరమైన జబ్బు ఉందయ్యా, తొందరపాటుని. జనరల్ గా నేను ఎవరికైనా ట్రీట్మెంట్ ఇస్తే 25,000 తీసుకుంటాను ఉన్నమాటే. ఇలా కష్టపడి ట్రీట్మెంట్ ఇస్తే 50,000 తీసుకుంటాను అదన్నమాట. చూడు, నా పేరు సీన్ అండి. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. చెప్పిన టైం కంటే లేటుగా వచ్చేవాడికి డిసిప్లిన్ లేదంటారు, మరి ముందుగా వచ్చేవాడికి పని లేదంటారా గూట్లే. ఎనీ డౌట్ నానా? కమాన్ కమ్అట్. గూట్లే అంటే ఏంటండి? చెప్పిన ఇంపార్టెంట్ విషయాలన్నీ వదిలేసి ఇటువంటి పనికి మాలిన విషయాలు అడిగేవాడిని గూట్లే అంటారా గూట్లే. నోదిరావు. ఫైనల్ గా ఏం చెప్పాడు? ఏ పనైనా చేసే ముందు 10 అంకెలు లెక్కటమని చెప్పాడు. పెడితే 10 అంకెలు లెక్క పెట్టేసరికి 10 seconds అయిపోతుంది. ఏ పనైనా కరెక్ట్ టైం కి చేస్తావు. దీనికి 50,000 దొబ్బాడు. నువ్వు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్టే. ఏంటి అక్కయ్య కరెక్ట్? నేను స్పీడ్ కాబట్టి పనికి ముందో 10 లెక్కటమన్నాడు. అక్క లేట్ కాబట్టి పని అయ్యాకో 10 లెక్కటమంటాడు. మళ్ళీ ఫీజు కింద 25,000 లెక్కట్టాలి. అదో బొక్క. మరేం చేద్దాం? సింపుల్ అక్కయ్య, నువ్వు నాకు 10,000 కొట్టావనుకో, నేను అడుగు ఫోన్ కొడతాను. నాకు ఐడియా కొడతారు కదా, అది డైరెక్ట్ గా నీకు కొట్టేస్తాను. మీకు ఫీజు కింద 15,000 మిగులుతుంది, నాకు లాస్ట్ 10,000 కవర్ అవుతుంది. అయ్య బాబోయ్, ఇక్కడ 1000 కూడా 10,000 అంతుంది, తర్వాత తీసుకుంటానులే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ ఫేవరెట్ పేషెంట్. హలో సార్, నేను సీను. చెప్పు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి లవ్ ప్రాబ్లం లో ఉంది సార్. ముందు చూడు. అలాగే సార్, ముందు కుర్రోడ్ని చూసిన తర్వాత ఫోన్ చేస్తాను. వీడికి ఇంకా తగ్గలా. బాబా ఎక్కడా? ఏంటో అమ్మాయిలు ఎవరైనా లవ్ చేస్తున్నారు, ఎందుకు లవ్ చేస్తున్నారో తెలియకుండా పోయింది. సర్లే, ఇప్పుడు ఆలోచించే లాభంలే. భాగి హాయ్. ఇదిగో ఈసారి నీలా కాకుండా నాలా 10 సెకండ్ల ముందు వెళ్ళిపోక్కయా. వెళ్ళి చెప్తాను నేను. వెళ్ళి పడుకుంటాయండి. వెళ్ళు. హాయ్. ఇప్పుడే ఏదో నీ గురించి అడుగుతున్నాడు. ఏంటి? అదే నీ ఫ్రెండ్ జోని ఎందుకు రిజెక్ట్ చేసావని అడుగుతున్నా. అవును, ఎందుకు? ఇట్లా చేయటం. సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు, చంద్రుడి చుట్టూ కవులు 4 ఖాళీగా వాళ్ళు తిరుగుతారు. అది సైన్స్. అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరిగారు అనుకో, అది రొమాన్స్. అలా కాకుండా అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరిగారు అనుకో, అది నాన్ సెన్స్. అసలు ఆడపిల్లలంటే జూబ్లీ హిల్స్, బంజారాల్స్ ఉండకూడదు. ఎవడ పడితే వాడు వచ్చేస్తాడు. ఎవరెస్ట్ లా ఉండాలి. బాగా ఒక్క విషయం గుర్తెట్టుకో, శుక్రవారం హాయ్ చెప్పగానే శనివారం పబ్కి వెళ్తే ఆదివారం పార్టీ చేసుకుని సోమవారం వదిలేస్తారు దొంగ నా కొడుకు. అందుకనే మీరు కొంచెం టైట్ చేయి తప్పదు. టైట్ చేసింది టైట్ చేసిందా? దాట్స్ వెరీ గుడ్. లుక్ డార్లింగ్, మన దగ్గర ఈ విషయం చిన్న తీసేస్తుంది. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు రా, ఈవినింగ్స్ కుమ్మేసుకుందాం. ఇప్పుడు పర్సన్ కొట్టేసినా కూడా బిల్లు వాడు ఎలా కడతారో తెలియాలంటే మాత్రం చూస్తూనే ఉండండి నిరంతర వార్తా శ్రవంతి టీవీ 9. అరే సంజయ్, బిల్ రా.